సో థ్యాంక్ యూ లీడర్. ముందుగా ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి, ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ, సో ఎవరైతే వెస్టీస్ బిజినెస్ని సో లైఫ్ టైం చేయాలని డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్ అండ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. సో నాకు ఈ ఈ విధమైన ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి సో నా అప్లైనర్స్కి, తర్వాత నన్ను వెనుకుండి నడిపిస్తున్నటువంటి నా మెంటర్స్కి సో స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే నా సక్సెస్లో భాగమైనటువంటి నా మెయిన్ లైఫ్ లైనర్స్ అండ్ కీ లీడర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో నా పేరు శివశంకర్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను సార్. సో నా పేరు శివశంకర్. నేను సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. సో దాదాపు ఒక 11 సంవత్సరాల నుంచి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 4.5 years బయట ప్రైవేట్ ఫీల్డ్లో జాబ్ చేశాను. ఆ తర్వాత ప్రైవేట్ ఫీల్డ్లో మనకి లైఫ్ మారదు, ప్రైవేట్ ఫీల్డ్లో జాబ్లో లైఫ్ లేదు, లేకపోతే ఇది అవ్వదనే ఉద్దేశంతో జీవితం సెట్ అవ్వదని సో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకొని 6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్లో కూడా లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం కనపడక నాకు నా అప్లైనర్ హైమా మేడం ద్వారా నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. సో వెస్టేజ్ ప్లాట్ఫామ్ యొక్క డెప్త్ ఏంటి, వెస్టేజ్ ప్లాట్ఫామ్ అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత ఎస్, నేను దీంట్లో పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ నా ఇన్కమ్ వచ్చేసి మన వెస్టేజ్ బిజినెస్లో ఏవైతే ప్రోడక్ట్స్ వాడుకున్నానో, సో ప్రోడక్ట్స్ వాడుకున్నప్పుడు నాకు 90 రూపాయలు వచ్చింది. సో ఈ విధంగా వస్తువులు వాడుకుంటూ సో నాకు వచ్చినటువంటి హెల్త్ని షేర్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా సో 8 monthsలో నాకు కొంత నెట్వర్క్ వచ్చింది. సో ఆ నెట్వర్క్ ఉండడం వల్ల నాకు హైయెస్ట్గా దీంట్లో 36,870 రూపీస్ తీసుకోవడం జరిగింది. సో పార్ట్ టైమ్గా చేస్తున్నాను. అంటే సచివాలయం నేను చేస్తున్నటువంటి గవర్నమెంట్ జాబ్లో 6 years నుంచి చేస్తుంటే నా శాలరీ 30,000. దీంట్లో పార్ట్ టైమ్గా వర్క్ చేస్తే వెస్టీస్లో నా ఇన్కమ్ ఆల్మోస్ట్ 37,000. సో గమనించండి లీడర్స్, ఈ విధంగా దీంట్లో లైఫ్ ఉందని తెలుసుకొని అర్థమయ్యి దీంట్లో దాంతోపాటు 3 generation ఇన్కమ్ ఉందని తెలుసుకొని నేను దీంట్లో ప్యాషనెట్గా వర్క్ చేస్తూ ముందుకు జరుగుతుంది. సో నా గోల్ వచ్చేసి రేపు డిసెంబర్ నాటికి 1 lakh పైన అబోవ్ చెక్ తీసుకోవాలని, అలాగే నా టీంలో ఉన్నటువంటి చాలామంది లీడర్స్ అందరికి కూడా సో 1 lakh చెక్ ఇప్పించాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్, అది నా సైడ్ నుంచి. సో అగైన్ థ్యాంక్ యూ. అగైన్ ఆనంద్ సార్, నేను స్క్రీన్ షేర్ చేయొచ్చా? ఆనంద్ సార్. షూర్ సార్, షూర్, షేర్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. సార్ ఈ స్క్రీన్ షేరింగ్ ఒకసారి ఆపితే నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే, నేను షేర్ ఆఫ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్, అవుతుంది సార్, అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, సో థ్యాంక్ యూ సో లేడీస్ మచ్. గమనించండి, అందరు స్క్రీన్ షేర్ అవుతుంది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి సార్. కొన్ని మనకి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అంటే చూడొచ్చు. సో సూపర్ కట్. లీడర్స్ గమనించండి. ఎస్, ఎస్ సార్. ఓకే, అందరూ స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్న టాపిక్ ఆల్రెడీ సార్ చెప్పారు. సో వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, అసలు మనకి ఏ కంపెనీకైనా కానీ ప్రొఫైల్ ఎందుకు? ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాం, ఒక వర్క్ ప్లేస్లో మనం జాబ్కి వెళ్ళాము, జాబ్ చేస్తున్నాము. సో ఆ జాబ్ చేసే ప్లేస్లో ఆ జాబ్ చేసేటువంటి కంపెనీ గురించి మినిమం నాలెడ్జ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు మన కంపెనీ ఏంటి, ఏ కంపెనీలో చేస్తున్నాము, కంపెనీ ఎవరు స్థాపించారు, దాని యొక్క గ్రోత్ ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాన్ని కంపెనీ ప్రొఫైల్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా మనకి ప్రతి ఒక్కళ్ళకి అవసరం. సో కాబట్టి మనం కూడా ఈ రోజున మనం చేస్తున్నటువంటి ఆ, ఈ యొక్క వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. సో ఓకేనా? సో అందరూ దయచేసి జాగ్రత్తగా స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే సో ఎస్, ఏం చెప్తున్నారు చూడండి. వెల్కమ్స్ యూ ద లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్. సో ఎస్,
మన యొక్క జీవితాన్ని మార్చబోతున్నటువంటి ఒక బిజినెస్ ఇది. సో ఒక బిజినెస్ ఆపర్చునిటీ, ఒక అవకాశము ఈ ప్రెజెంటేషన్లో మనకి చూడబోతా ఉన్నాము. సో అందరు రెడీగా ఉన్నారా? సో ఎస్ థ్యాంక్ యూ. ఎవరైనా ఉంటే చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వచ్చు. సో ఎస్, వెల్కమ్స్ యూ టు ది లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్. ఎస్, దట్ ఈస్ వెస్టీజ్. ఎస్, విష్ యూ వెల్త్. సో చూడండి, మన కంపెనీ యొక్క లోగో ఎలా ఉందో చూడండి. వెస్టీజ్ అంటే విష్ యూ వెల్త్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే లీడర్స్, విష్ యూ వెల్త్ అనే దాంట్లో మీకు ఒక చిన్న మిస్టేక్ కనపడతా ఉండొచ్చు. ఎస్, కింద వెల్త్ స్పెల్లింగ్లో మీరు అనుకోవచ్చు, నేను ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నాను, ఇదేంటి ఇంత పెద్ద కంపెనీ అంటున్నారు, మరి విష్ యూ వెల్త్ అనే దాంట్లో వెల్త్ స్పెల్లింగ్ అది కాదు కదా అని. కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను తెలుసుకున్నది ఏంటంటే, ఎస్, ఈ కంపెనీ యొక్క మోటో ఏందయ్యా అంటే విష్ యూ వెల్త్ అంటే వెల్త్ త్రూ వెల్నెస్, వెల్నెస్ త్రూ వెల్త్. అంటే ఏదైతే మనం ఆరోగ్యంగా ఉంటామో ఆ ఆరోగ్యం ద్వారా మనకి వెల్త్ క్రియేషన్ అనేది చేసుకోవటం అనని దాని అర్థం అనమాట. సో అందువల్ల విష్ యూ వెల్త్ అనేది ఉంటుంది. సో చూడండి, వెస్టేజ్ హ్యాస్ బీన్ నెంబర్ 1 కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలోనే నెంబర్ 1 కంపెనీగా ఉంటున్నటువంటి ఈ యొక్క వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం అనమాట. ఇట్ బికమ్స్ ద మోస్ట్ ట్రస్టెడ్ కన్స్యూమర్ బ్రాండ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో చూడండి, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్గా ఉండబోతా ఉంది మన వెస్టేజ్ కంపెనీ అనేది ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లోనే. ఓకేనా? సో మన కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసేసి ఫౌండర్ ఫిలాసఫీ, ఫౌండర్స్. సో మన కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరయ్యా అంటే, సో చూడండి, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్. సో మన యొక్క కంపెనీ స్థాపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈయన డాక్టర్ గౌతమ్ బాలి గారు. సో సార్ మన కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే, వీ హ్యావ్ కమ్ ఏ లాంగ్ వే ఇన్ ద లాస్ట్ 21 years. Our growth has been an outcome of a forward-looking approach and with a dedicated team and commitment to quality. We are indeed geared up for the future. Vestas has set ambitious goals at itself and is striving hard towards accomplishment. అంటే ఏం చెప్తా ఉన్నారంటే ఈయన, వీ హ్యావ్ కమ్ అలాంగ్ అంటే మేము కంపెనీ స్టార్ట్ చేసి దాదాపు ఇది ఓల్డ్ స్లైడ్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, దాదాపు 22 years అవుతుంది. మనం గ్రోత్ అవుతా ఉన్నాం అనమాట. ఫార్వర్డ్ లుకింగ్ అప్రోచ్లో ఉంటున్నాము. అంటే ఏంటంటే ముందు చూపుగా ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో ఏదైతే అవసరం అవుతుందో, ఏదైతే మన లోగోలో ఉందో, వెల్త్ త్రూ వెల్నెస్ అనేది, వెల్నెస్ త్రూ వెల్త్ అనేది, వెల్నెస్ ఎలా ఉండాలి అంటే ఆరోగ్యం ఎలా ఉండాలి, ఆరోగ్యం ఎలా ఇవ్వాలి, తర్వాత దాని ద్వారా ఆదాయం ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక ఫార్వర్డ్ లుకింగ్ అప్రోచ్ ద్వారా మన యొక్క డెడికేటెడ్ టీం అనేది కమిట్మెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. టువర్డ్స్ క్వాలిటీ ఇచ్చే దాని గురించి. అండ్ అంబియస్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా గోల్ అనేది, వాళ్ళ యొక్క ఎవరైతే డ్రీమ్స్ ఉన్నాయో, వాళ్ళందరూ డ్రీమర్స్ ఉన్నారో, వాళ్ళ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. సో సార్ చెప్తున్న మాట చూడండి, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అంటే మనల్ని మనం నమ్మటమే, అంటే నిన్ను నువ్వు నమ్మటమే నీ సక్సెస్ యొక్క సీక్రెట్ అని చెప్తా ఉందన్నమాట. సో గమనిస్తే, సో ఫౌండర్ ఫిలాసఫీ గౌతమ్ బాలి గారి మాటలు ఇవి. సో ఓకేనా? సో నెక్స్ట్ వెస్టేజ్ మేనేజ్మెంట్. సో చూసారు కదా, ఈ ఫోటోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది లీడర్స్, వెస్టేజ్ అనేది స్టార్ట్ చేసిన వ్యక్తులు ముగ్గురు. ఓకేనా? సో వాళ్ళల్లో ఇందాక మనం చెప్పిన సార్ పేరు గౌతమ్ బాలి గారు, మన మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పాను కదా. సో ఈయన ఈ మేనేజింగ్ డైరెక్టర్ మన గౌతమ్ బాలి గారి గురించి చెప్పాలంటే, సో హీఈస్ ఏ విజనరీ లీడర్ అనమాట. ఆ, ఒక పెద్ద డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో దాదాపు డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఈయన. సో ఈయన స్పెషలైజేషన్ ఏంటంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్లోనే, బిజినెస్లోనే ఈయన డొమైన్ అదే అనమాట. సో ఆయన స్థాపించిన వ్యక్తి. తర్వాత పక్కన ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మనకి రైట్ సైడ్లో కనబడుతున్న వ్యక్తి దీపక్ సూద్ సార్. ఓకేనా? సో సార్ గురించి చెప్తాను నేను. సో దీపక్ సూద్ సార్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కన్వర్ బీర్ సార్. ఓకేనా? కన్వర్ బీర్ సింగ్ అంటారనమాట. సో
సో చూడండి, వెస్టేజ్ ఇస్ పైలటెడ్ బై ది మోస్ట్ అడ్మైర్డ్ పైనియర్స్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. సో వెస్టేజ్ అనేది ఎవరు నడుపుతున్నారు ఈ వెస్టేజ్ అనేటువంటి విమానాన్ని అని అంటే అడ్మైర్డ్ పైనియర్స్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ రెవల్యూషన్స్. ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోనే విప్లవాన్ని క్రియేట్ చేసినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల ద్వారా మన యొక్క వెస్టేజ్ కంపెనీ అనేది రన్ అవుతా ఉంది. ద విజనరీ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ హ్యాస్ స్ట్రాంగ్లీ లెడ్ వెస్టేజ్ ఫ్రమ్ వన్ పీక్ ఆఫ్ సక్సెస్ టు అనదర్. అంటే ఈ యొక్క విజనరీ లీడర్స్ యొక్క ఒక సారథ్యంలో మన కంపెనీ అనేది స్ట్రాంగ్ గా ముందుకెళ్తా ఉంది. పీక్ ఆఫ్ సక్సెస్ ని అచీవ్ చేస్తుంది అనమాట. ఒకటి కాదు, ఒకదాని తర్వాత ఒకటి పీక్ ఆఫ్ సక్సెస్ ని అచీవ్ చేస్తా ముందుకెళ్తా ఉందన్నమాట. సో అండ్ బై డెవలపింగ్ ఏ యూనిక్ బిజినెస్ ప్లాన్ దే హ్యావ్ హెల్ప్డ్ పీపుల్ టు ట్రాన్స్ఫార్మ్ దర్ లైఫ్స్ యూజింగ్ మంత్ర ఆఫ్ సక్సెస్ త్రూ వెల్త్. సో చూసారా, వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఏదైతే యూనిక్ బిజినెస్ ప్లాన్ ఉందో, యూనిక్ అన్నమాట. మన కంపెనీలో ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ చాలా యూనిక్. సో మన వాళ్ళందరూ చెప్తుంటారు చూసారా, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా కంపెనీల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. కిందోళ్ళు చేస్తే పైనోళ్ళు బాగుంటారు. సో ఎవరికి ఒక్కరికి డబ్బులు వస్తాయి, ఇలాంటి కొన్ని కొన్ని ఇది ఉంటుంది అనమాట. కానీ మన యొక్క కంపెనీకి ఉన్నటువంటి యూనిక్ బిజినెస్ ప్లాన్ వల్లనే మనకి అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్కి కూడా మనీ షేర్ అవ్వడం జరుగుతుంది త్రూ హెల్త్. ఓకేనా. సో ఆ విధంగా ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ ఉంది. ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ యూజింగ్ దేర్ మంత్ర ఆఫ్ సక్సెస్ త్రూ వెల్త్. సో మన యొక్క ఏదైతే వెల్నెస్ ద్వారా, ఆరోగ్యం ద్వారా, వెల్త్ ద్వారా మన యొక్క లైఫ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతా ఉన్నారో, సో ఈ వెస్టేజ్ మేనేజ్మెంట్ ఎంత సక్సెస్ గా ముందుకెళ్ళడానికి కారణం ఏందయ్యా అంటే ఈ ముగ్గురు రథసారథులు. ఓకేనా. సో ఎస్, సో మన మోటో ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. ఎస్, ఏదైతే మనం కలలు కంటూ కలల జీవితం ఉంటుందో, కలలు ఉంటాయో మన జీవితంలో, కొన్ని అచీవ్ అవ్వలేనటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి ట్రాన్స్ఫర్మేషనే సో మన వెస్టేజ్ అన్నమాట. సో ఇది వెస్టేజ్ మేనేజ్మెంట్ గురించి. సో ఇంకొంచెం డీప్గా వెళ్దాము. సో ఎస్, మనం కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోబోయే ముందు ఒక్కసారి దీపక్ సూద్ సారు, కన్వర్ సార్, తర్వాత అలాగే మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ గురించి కొంత వాళ్ళు దేంట్లో ఎక్స్పర్టైజెస్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఓకేనా. సో చెప్పాను కదా, మేనేజింగ్ డైరెక్టర్ ఎండి, తర్వాత మన గౌతమ్ బాలి సార్ ఆల్రెడీ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మన డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఓకేనా. ఆయన సిఇఓగా చాలా పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసి, సో ఆ తర్వాత ఇండియాకి వచ్చి, ఇండియాలో కూడా మనకి ఇలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ అవసరము మన ఇండియన్ పీపుల్ కూడా. సో ఇది కావాలన్న ఉద్దేశంతో అందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా వద్దా? సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకి ద బెస్ట్ రూట్ ని చూపించాలన్న ఉద్దేశంతో గౌతమ్ బాలి గారు విజనరీ లీడర్. సో ఇంత డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి వెస్టేజ్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి దీపక్ సూద్ సార్. ఓకేనా. దీపక్ సూద్ సార్ ఏ డొమైన్ లో ఎక్స్పర్టీస్ అంటే ఓవర్సీస్ ఓవర్ సేల్స్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్. హీఈస్ రివౌండ్ మోటివేటర్ అండ్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రాఫ్టింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్. సో ఓకేనా. సో మార్కెటింగ్ ఎలా చేయాలి, అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్స్ మీద ఈయనకి కొన్ని డెకెట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈయనకి కూడా ఉంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే చెప్పాను కదా, మన కంపెనీ ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి దీంట్లో. సో ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సక్సెస్ఫుల్ గా చేస్తున్నటువంటి వ్యక్తి. దాంతోపాటు ఈయన ఒక ఎక్సలెంట్ మోటివేటర్ అన్నమాట. ఓకేనా. సో ఈయన ఒక సారథ్యంలో మనకి ఏంటంటే, మన కంపెనీకి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ కొత్తగా జాయిన్ అవుతున్నారో, ఎవరైతే కొత్తగా వస్తున్నారో, వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటువంటి, డిజైన్ చేసేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన యొక్క దీపక్ సూద్ సార్. మనం కానీ చూస్తుంటే మనకి విఎల్సి ట్రైనింగ్స్ ఉన్నాయి, అవునా. వెస్టర్న్ లీడర్స్ కాంక్లేవ్, తర్వాత ఇలా చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి కదా మనకి. బ్యూటీ ట్రైనింగ్ అని, తర్వాత అగ్రికల్చర్ ట్రైనింగ్స్ అని, ఇలాంటి కొన్ని ట్రైనింగ్స్ ని మన దాకా తీసుకొని వచ్చి, సో మనకి ఈ యొక్క సిస్టమ్ ని పరిచయం చేస్తూ దీంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వడానికి మనకు కూడా హెల్ప్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రోగ్రామ్ రాయబడిందో ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వ్యక్తి అనమాట ఈ దీపక్ సూద్ సార్. ఓకేనా. సో ఈయన. సో నెక్స్ట్ మరో డైనమిక్ లెజెండరీ మేనేజ్మెంట్ ఎవరయ్యా అంటే కన్వర్ బీర్ సింగ్ సార్. సో కన్వర్ సార్ ఎవరయ్యా అంటే హీఈస్ హెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. సో ఇప్పుడు ఏదైతే మనం మన
ఆన్లైన్ షాపింగ్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్ ఉందో, మన యొక్క యాప్ వర్కింగ్ అప్లికేషన్ బేస్డ్ కదా మన యొక్క వెస్టేజ్. ఆల్రెడీ అందరు చూసే ఉంటారు వెస్టేజ్ యాప్, షాపింగ్ యాప్ చూశారు కదా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, తర్వాత వచ్చేసి మనకి ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్స్ అంటే మనకి ఏదైతే చెక్స్ వస్తున్నాయి కదా, సో ఆ చెక్స్ని ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎంతెంత, ఎట్లా అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, సో వీటన్నిటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా, సో ఇదంతా కూడా ఎవరు చేస్తారంటే కన్వర్బీర్ సింగ్ సార్ చూసుకుంటారనమాట. సో ఈ విధంగా మూడు పగ్గాలతోటి మనకి ఈ కంపెనీ అనేది పైలట్ చేయబడతా ఉందన్నమాట. మన గౌతమ్ బాలి సార్ ద్వారా. వీళ్ళ ముగ్గురు సారథ్యంలో మనం అందరం ఈ వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి మనం మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోబోతా ఉన్నాం అనమాట. ఇంత వండర్ఫుల్ విజనరీ మేనేజ్మెంట్ అనేది మన కంపెనీకి ఉందన్నమాట. ఓకేనా. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్. సో కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కంపెనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము. కంపెనీ ఏం చెప్తా ఉంది, అసలు కంపెనీ స్ట్రెంగ్త్ ఏంటి, కంపెనీ ఏం అటైన్ అయింది ఇన్ని సంవత్సరాల్లో, సో ఎన్ని ఇయర్స్ అయింది ఏందనేది చూసేద్దామా. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్, ద కంపెనీ ప్రొఫైల్. సో 1 more minute లీడర్స్. సో కంపెనీ ప్రొఫైల్ అప్డేటెడ్ చూపిస్తాను మీకు. ఎస్ చూడండి, ద కంపెనీ ఏముంది కంపెనీలో. సో ఎస్, ద వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ స్టార్టెడ్ ఇన్ 2004. అంటే మన వెస్టేజ్ కంపెనీ అనేది 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, కొత్తదా పాతదా అని అడిగే వాళ్ళకి, ఎవరైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు, ఎస్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అయ్యా అంటే 2004 జూన్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కంపెనీ కాదు, ఇది 22 సంవత్సరాల కంపెనీ. సో ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి, మీ కంపెనీ ఎక్కడ తయారు చేస్తుంది, ఎక్కడ లేదే, బయట టీవీలో కనబడట్లేదే. సో మీ కంపెనీ కి ఏదైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా, ఎక్కడ తయారు చేస్తున్నాయి ఏందయ్యా అంటే, ఎస్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. ఎక్కడ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఎక్కడున్నాయి, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి అనమాట. ఓకేనా. మనం నిర్భయంగా చెప్పొచ్చు, ఎస్ మా కంపెనీకి మా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఫ్యాక్టరీస్, తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ యూనిట్స్, దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ ఉన్నాయి లీడర్స్. సో మనకి ఏదైతే ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయో, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఊరికే రాలేదు, ఊరికే ఏదో తయారు చేసి ఇచ్చి వాడిచ్చట్లేదు. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయబడతాయి అనమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా మినిమం 1 to 2 years దాని మీద రీసెర్చ్ చేసి మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అంత అద్భుతమైనటువంటి కాన్షియస్నెస్ ఉన్నటువంటి ఈ కంపెనీ అనమాట. తర్వాత ఎస్, మోర్ దాన్ 5,000 crore డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఇండియా. దాదాపు సో చూడండి, 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయింది ఒకప్పుడు మన కంపెనీ 2004లో. కానీ ఇప్పుడు ఎంత ఉంది, 2025-26 కల్లా కూడా దాదాపు 5 crores డిస్ట్రిబ్యూటర్స్ దాటారనమాట ఇన్ ఇండియా. తర్వాత 92 ప్లస్ ఆఫీసెస్ అండ్ 3,000 ప్లస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో మనకి ఆఫీసెస్ ఎన్ని ఉన్నాయి, దాదాపు మెయిన్ బ్రాంచ్ అంటే హెడ్ ఆఫీసెస్ టైప్లో 92 92+గా 92 పైగా ఆఫీసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టేట్లో మెయిన్ ఆఫీస్ ఉంది వెస్టీస్కి. దాంతోపాటు 3,000కి పైగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి, అండ్ డిఎల్సిపిస్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. ప్రతి ఒక్క మండలానికి కూడా మనం కానీ చూసుకుంటే ఈ రోజున వెస్టేజ్ డిఎల్సిపి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనేది ఉందన్నమాట. సో మనం దీంట్లో మరి ఇంత అవైలబుల్గా ఉన్నప్పుడు, ఇంత అవైలబుల్గా ప్రొడక్ట్ ఉన్నప్పుడు మనకేమన్నా కష్టమా బిజినెస్ చేయడం? సో చాలా ఈజీ. సో ఆఫ్లైనే కాదు, ఆన్లైన్ కూడా ఉంది. యాప్ క్రియేట్ చేశారని చెప్పాను కదా ఇందాక. సో ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ కూడా మనం చేయొచ్చు దీంట్లో. ఓకేనా. సో అన్ని ఫెసిలిటీస్ అనేది మనకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి, 450+ ప్రోడక్ట్స్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. అంటే మనకి 450కి పైగా ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ముందు స్లైడ్స్లో చూపిస్తాను అనమాట. మనం కానీ చూసుకుంటే జనరల్గా చెప్తుంటారు హోమ్ కేర్, అగ్రికల్చర్, తర్వాత స్కిన్ కేర్, ఫుడ్ సప్లిమెంట్స్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్స్, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్ చెప్పాను ఆల్రెడీ. తర్వాత ఇంకా మనకి ఆటోమొబైల్స్కి సంబంధించినటువంటి ఏవైతే యాడాన్స్ ఉన్నాయో అవి ఉన్నాయి.
సో వాట్ నాట్ చాలా ఏదైతే మనకి ఓవరాల్గా మన ఎంటైర్ లైఫ్లో మన యొక్క డైలీ నీడ్స్లో ఏవైతే మనం పార్ట్ చేసుకుని వాడుకుంటున్నామో అన్ని ప్రొడక్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. ఏదైతే హెల్త్కి సంబంధించింది, పర్యావరణానికి సంబంధించింది మాత్రం. ఓకేనా? సో అన్నీ ఉన్నాయి. తర్వాత ఎస్, మన కంపెనీ అనేది మన ఇండియన్ బేస్డ్ కంపెనీ అంటున్నారు కదా, మరి ఇది ఎక్కడెక్కడ ఉంది? ఎక్కడెక్కడ అంటే ఇది ఇంటర్నేషనల్ ప్రెజెన్స్లో కూడా ఉంది. అంటే మన ఇండియాలో పుట్టినటువంటి ఈ కంపెనీ దాదాపు 9 కంట్రీస్లో బిజినెస్ చేస్తూ ఉంది. అవునా? దాదాపు 9 కంట్రీస్లో చూడండి: బెహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, దుబాయ్ అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఘనా, ఫిలిప్పీన్స్, ఇన్ని దాదాపు 9 కంట్రీస్లో మన యొక్క ఈ వెస్టేజ్ అనేది ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంది. దాంతోపాటు బిజినెస్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో దాదాపు మీరు గమనిస్తే లీడర్స్, టోటల్గా మన మన 1000 అంటే ఒక 1000 కోట్ల రూపాయలతో టర్న్ ఓవర్ తోటి స్టార్ట్ అయినటువంటి మన కంపెనీ ఇప్పుడు దాదాపు 6000 crore రూపీస్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది చేస్తూ ఉందన్నమాట. సో చూడండి, చిన్న కంపెనీ కాదు. 6000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ అంటే అది చిన్న కంపెనీనా? దాదాపు 9 దేశాల్లో ఉన్నటువంటి కంపెనీ అంటే చిన్న కంపెనీనా? మనకి తెలీదు. మనది మైండ్ సెట్ చిన్నది. మనకి తెలియక మనం చిన్నది అనుకుంటున్నాం అనమాట. సో కాబట్టి ఎవరైతే ప్యాషనేట్గా దీంట్లో వర్క్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఎస్, తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వద్దాం. ఎస్, థ్యాంక్ యూ. సో ఎస్, చూశారు కదా అవర్ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే చెప్పాను కదా. ఇక్కడ చూపిస్తా ఉన్నారు చూడండి: ఇండియాలో, బంగ్లాదేశ్లో, సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రెయిన్, నేపాల్, సో తర్వాత ఒమాన్, ఇంకా 9 కంట్రీస్ చెప్పాను కదా, వాటన్నిటిలో కూడా ఉంది. అయితే ఇంకా ఏం చేయబోతా ఉంది మన కంపెనీ? అంతటితో ఆగలేదు. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళబోతా ఉంది? ఎస్, అప్కమింగ్ కంట్రీస్ 2030 కల్లా కూడా. సో చూడండి, ఇన్ని కంట్రీస్లో మన ఫుట్ ప్రింట్స్ ఉండబోతా ఉన్నాయి: సౌత్ ఆఫ్రికా, కువైట్, తర్వాత ఒమాన్, తర్వాత వియత్నాం, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, ఘనా ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం మనం. తర్వాత కెమెరూన్, కాంబోడియా, కెన్యా, నైజీరియా, థాయిలాండ్, ఖతార్, ఫిలిప్పీన్స్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం, కజకిస్తాన్. సో ఇన్ని కంట్రీస్లో, అప్కమింగ్ కంట్రీస్లో దాదాపు 2030 కల్లా ఆ, దాదాపు ఒక ఒక ఆ, కనీసం ఒక 30 కంట్రీస్కి అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసేసి చూడండి ఎంత పెద్ద కంపెనీనో. సో ఎస్, ద కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి అనే దాన్ని ఒకసారి గమనిస్తే మనం, కంపెనీ యొక్క విజన్ వచ్చేసి చూడండి లీడర్స్: టు హెల్ప్ పీపుల్ అలైవ్ లివ్ 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 ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇన్ దేర్ ఓన్ టర్మ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క మనిషికి కూడా కంపెనీ యొక్క విజన్ ఏం చెప్తా ఉందంటే, కంపెనీ అసలు ఏమి ఇవ్వాలనుకుంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఇండియన్స్, మన ఇండియాలో ఉన్నటువంటి పీపుల్స్కి కానీ, ఎవరైతే వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీ విజన్ అనేది పెట్టుకొని పనిచేస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో తర్వాత అంటే ఎందుకు అలా అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది అవసరం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరం. డబ్బు అనేది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఏంటంటే, సో అందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి కంపెనీ అనేది వర్క్ చేస్తూ ఉంది. తర్వాత మిషన్ వచ్చేసి టు గ్రో ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ఏ బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో చూడండి, ఒక ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగాలనుకుంటుంది అనమాట మన కంపెనీ. ఎదగి ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయాలనుకుంటుంది. ఎస్, అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనకి గుర్తు వచ్చేటువంటి కంపెనీ కానీ, బ్రాండ్ కానీ ఏదైనా ఉందా అంటే అది వెస్టేజ్ అని. అలా క్రియేట్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఆ మిషన్ పెట్టుకొని పనిచేస్తూ ఉందన్నమాట. సో అది కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాము. నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. తర్వాత వెస్టేజ్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి? సో అసలు ఓకే, ఇదంతా బాగానే ఉంది, బాగానే చెప్తున్నారు సార్, మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, సో ఆరోగ్యం ద్వారా ఆదాయం వస్తూ ఉంది, సో కంపెనీ మేనేజ్మెంట్ బాగానే ఉంది. కానీ మనం ఎందుకు చేయాలా? మనకి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంది? సో ఇది అందరూ చేయొచ్చా, లేకపోతే కొంతమందికే పరిమితమా అనే వాళ్ళకి, సో చూడండి వెస్టేజ్ యొక్క అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే, ఎస్, ఫస్ట్, లో ఫైనాన్షియల్ రిస్క్ ఉంది దీంట్లో. అంటే ఫైనాన్షియల్ రిస్క్ అనేది అసలు ఏం లేదని అర్థం. లో ఫైనాన్షియల్ రిస్క్ ఎందుకు లేదంటున్నారు? ఇక్కడ మీరేమన్నా డబ్బులు పెట్టుబడి పెడుతున్నారా?
లేదు కదా. మీరు ఎవరికైనా ఒక రూపాయి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? సో ఇవ్వట్లేదు కదా, పెట్టుబడి పెట్టట్లేదు, ఎవరి చేత పెట్టుబడి పెట్టించట్లేదు. సో అప్పుడు ఫైనాన్షియల్ రిస్క్ ఏముంది మీకు? ఫైనాన్షియల్ రిస్క్ ఏమీ లేదు. ఓకేనా? సో దాంతోపాటు ఏ వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్ ఉంది. సో ఈ మార్కెటింగ్ ప్లాన్ ఎలా చేస్తున్నాం? సో ఒక హోమ్ మీటింగ్ ఏ విధంగా అయితే డిజైన్ చేశారో, సో హెల్త్కు ఇంపార్టెన్స్ ఎలా మనం చెప్తున్నారో, ఎవరైతే లీడర్స్ ఆల్రెడీ ఫీల్డ్లో తిరిగి హోమ్ మీటింగ్స్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. సో మార్కెటింగ్ ప్లాన్ అనేది మనది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. చాలా బాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పగలిగినటువంటి సరళమైన విధానంలో ఉంటుందన్నమాట. సో ఎస్, వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్ ఉంది. తర్వాత వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. సో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఏంటి, చిన్న చిన్నవి కాదు. మనకి ప్రపంచ ఆదరణ పొందినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. 9 కంట్రీస్లో వండర్ఫుల్గా యూజ్ చేస్తున్నటువంటి, కన్జ్యూమ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. మనకి ఇంకేం కావాలి? సో అది ఎలా తెలుసు సార్ మనకి వరల్డ్ క్లాసా కాదా అని అనేది? సో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తే తెలుస్తుంది ఫస్ట్. సో కంపెనీ మార్కెటింగ్ ప్లాన్లో కూడా ఏం చెప్తుంది? ఫస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ నువ్వు యూజ్ చేయాలి ప్రొడక్ట్ని. యూజ్ చేస్తే నీకు అర్థమవుతుంది ఎస్ ఇది బాగుందా లేదా అని. ఆ తర్వాత దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ప్లాన్ ఏంటి అనేది తర్వాత మీకు తెలుస్తుందని చెప్తుంది అనమాట. సో కాబట్టి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇన్కమ్ స్టెబిలిటీ ఉంది. సో మీరు కనుక కరెక్ట్గా సిస్టమ్ని పట్టుకొని సిస్టమ్ ఏం చెప్తుందో ఆ విధంగా వర్క్ చేస్తే సిస్టమ్ ఇన్కమ్ స్టెబిలిటీగా ఇస్తానంటుంది. కంటిన్యూస్గా మీకు ఆ, ఎప్పుడు కూడా వితౌట్ ఫాలింగ్ గ్రాఫ్ లేకుండా, సో రైజింగ్ గ్రాఫ్లో ఉన్నటువంటి ఇన్కమ్ స్టెబిలిటీ, ఇన్కమ్ అనేది ఇస్తానంటుంది అనమాట కంపెనీ. అయితే దానికోసం మనం ఏం చేయాలంటే కంపెనీ ఏం చెప్తుందో అది చేయాలి కంపల్సరీగా. ఆ కంపెనీ సిస్టమ్ చెప్పినట్టు మనం కనుక చేయగలిగితే సో ఇన్కమ్ కూడా స్టేబుల్గా వచ్చే అవకాశం ఉంది. తర్వాత హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. హై రిటర్న్స్ చూడండి. సో నేనేమని చెప్పాను, ఫస్ట్ ₹100తో స్టార్ట్ అయింది నాది జర్నీ. ఆ తర్వాత 3 మంత్స్లో చూడండి నేను 8,000 తర్వాత 11,000 తర్వాత డైరెక్ట్గా 37,000. సో ఈ మంత్ దాదాపు 40,000 దాకా రాబోతుంది. అంటే చూడండి లిటర్స్ గ్రోత్ ఎంత ఇదిగా ఉంటుంది. ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా హైగా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్నగా ఉండవు. 1 ఇయర్ 1 lakh, 1 ఇయర్ 1 lakh అనేది మనం ఒక గోల్ పెడతాం, ఒక నినాదం చేస్తాం కదా. సో ఎందుకు చేస్తామంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ వెస్టీజ్. 1 ఇయర్లో 1 lakh సాధించవచ్చు అనమాట. ఎప్పుడు మనం సిస్టమ్కి కనెక్టెడ్గా ఉండి సిస్టమ్ ఏం చెప్తుందో అది ఫాలో అయినప్పుడు మాత్రం. ఓకేనా? సో హై రిటర్న్స్ ఉంటాయి. తర్వాత రిలయబుల్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. సో మన్నిక గలది. తర్వాత దాంతోపాటు ఆదాయం కూడా ఉంది దీంట్లో. ప్రాఫిటబుల్ అనమాట. రిలయబుల్ ఉంది. తర్వాత గ్రేట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఎస్, ఇన్సెంటివ్స్ బాగున్నాయి. ఇన్సెంటివ్స్ ఈజ్ నథింగ్ బట్ మన దాంట్లో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. సో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో ఏంటి మనం ఒకసారి చూస్తే, ఆ, దీంట్లో ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మనకి హెల్త్ వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ ఉందా లేదా? సో రిటైల్ లాభం ఉంది. అది 10 to 20% రిటైల్ ప్రాఫిట్ ఉంది. తర్వాత మనం ఏదైతే టీంని బిల్డ్ చేస్తున్నామో దాని మీద పర్ఫార్మెన్స్ బోనస్ ఉంది. పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% ఉంది. తర్వాత డైరెక్టర్ బోనస్ ఉంది. ఇదొక 15%. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ అని ఇస్తున్నారు. టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక 3%. ఉన్నాయా లేదా? తర్వాత ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది ఒక 3%. ట్రావెల్ ఫండ్ మనం ఎక్కడైనా విదేశీ పర్యటనలకు సంబంధించి కానీ దానికి ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. తర్వాత ఎల్ఓబి ఉంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఇస్తుంది. హౌస్ ఫండ్ ఇస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుంది. సో ఈ విధంగా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇన్సెంటివ్స్ బాగున్నాయి కదా. వీటన్నిటిని మనం అచీవ్ అవ్వచ్చు దీంట్లో. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్స్ ఉన్నాయి మనకి. ఇందాక చెప్పాను కదా, విఎల్సి ట్రైనింగ్స్ అని, తర్వాత కంపెనీ ట్రైనింగ్స్, అగ్రి ట్రైనింగ్స్, ఇలా చాలా ట్రైనింగ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ ట్రైనింగ్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం దీంట్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనం ఎస్ చేయొచ్చు. ఈ కంపెనీలో సింపుల్గా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా రిస్క్ ఉందా? ఎవరి చేత డబ్బులు కట్టేసినారా? లేదు కదా. సో సింపుల్ కదా. అందుకనే మన యొక్క వెస్టేజ్ కంపెనీ ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళడానికి గల కారణం కూడా ఏంటంటే ఇంత సరళమైన పద్ధతిలో మనకి ఈ యొక్క బిజినెస్ మార్కెటింగ్ ప్లాన్ అనేది ఉండడమే అన్నమాట. సో దాని దగ్గర సపోర్ట్ కూడా ఉండడమే మన యొక్క అదృష్టం. సో నెక్స్ట్ ఎస్ సార్. సో చూడండి మనకు వచ్చినటువంటి అవార్డ్స్, ఈ రివార్డ్స్ గురించి కానీ ఒకసారి మనం మాట్లాడుకుంటే, సో చూడండి గ్లోబల్ ర్యాంకింగ్లో మనకి దాదాపు 2017, 18, 19, 20 ఇన్నిసార్లు మనకి అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. సో గెటింగ్ రికగ్నైజేషన్ ఇన్ గ్లోబల్గా కూడా మనకి రికగ్నైజేషన్ ఉంది.
అంటే ఏంటంటే వెస్టర్న్ మార్కెటింగ్ ఈజ్ నౌ లిస్టెడ్ 30th ఇన్ ది టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్. అంటే చూడండి, ప్రపంచంలోని 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉంటే డిఎన్ఎస్ గ్లోబల్ 100 అనేటువంటి డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ గ్లోబల్ 100 వాటిల్లో, అంటే 100 కంపెనీల్లో మన యొక్క వెస్టీస్ కంపెనీ అనేది 30వ స్థానం పొందినటువంటి కంపెనీ అన్నమాట. ఓకేనా. ఒక ఇండియాలో పుట్టి ఇండియాలో తయారైనటువంటి వస్తువుల ద్వారా ఇండియా యొక్క కంపెనీ, ఇండియన్ ఆరిజిన్ కంపెనీ ప్రపంచంలో పోటీ పడి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్లో. వాటన్నిటిని దాటుకుని 30వ స్థానంలో ఉందన్నమాట. సో చూడండి, ఎంత ఎంత మంచి స్ట్రాటజీస్, ఎంత మంచి మార్కెటింగ్ ప్లాన్స్, ఎంత మంచి మేనేజ్మెంట్ ఉంటే మరి 30వ స్థానంలో ఉంటుంది పెట్టినటువంటి ఈ 22 సంవత్సరాల్లోనే. సో చూడండి, అవార్డు తీసుకుంటున్నారు మన ఎండి. అయితే మన కంపెనీ లుకింగ్ ఫార్వర్డ్ టు బికమ్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇందాక చెప్పాను కదా, టు క్రియేట్ ఏ బెంచ్ మార్క్ అని, ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బికమ్ #1 ఉండాలన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ప్రపంచంలో ప్రపంచమంతా తిరిగి చూడాల్సింది ఎటువైపు అంటే వెస్టీజ్ అనే ఉద్దేశంతో వర్క్ చేస్తూ ఉందన్నమాట. సో తర్వాత అవార్డ్స్ అండ్ రికగ్నిషన్లోకి వస్తే మనకి సర్టిఫికేషన్స్ కావాల్సినవి ఉన్నాయి. వెస్టెస్ హాస్ బిన్ బెస్టోడ్ విత్ మెనీ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్. వాటిల్లో మెయిన్లీ చూస్తే వెస్టెస్ మెంబర్ ఆఫ్ హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్లో మనం ఒక మెంబర్ అనమాట. హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ తయారు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది వరల్డ్ వైడ్గా. ఆ అసోసియేషన్లో మనం అనేది ఒక మెంబర్. ఇండియన్స్కి సాధారణంగా వీటిలో మెంబర్షిప్ ఇవ్వరనమాట. సో కానీ మన వెస్టేజ్ కంపెనీ మాత్రమే హెల్త్ ఫుడ్స్ తయారు చేసే దాంట్లో, డైటరీ సప్లిమెంట్స్ తయారు చేయడంలో చేసే అసోసియేషన్లో మెంబర్గా ఉందన్నమాట. చాలా తక్కువ దేశాలకి పర్మిషన్ ఇస్తారు దీంట్లో. సో చూడండి, మనకు ఉంది అది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిసీవ్ ద గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ జిఎంపి. సో చూడండి, మనకున్నటువంటి ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి మనకి జిఎంపి సర్టిఫికేషన్ ఉందన్నమాట. అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కంపెనీ సర్టిఫికేషన్ అనేది మనకు ఉంది. సో చూడు చూడండి ఎంత మంచి ఆ, ఇదో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంత నీట్ అండ్ క్లీన్గా హయ్యర్ స్టాండర్డ్స్లో తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పాను కదా, సో అది. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ జిఎంపి సర్టిఫికేట్ రెన్యూడ్ యాన్యువల్లీ. యాన్యువల్గా రెన్యువల్ కూడా జరుగుతుంది అనమాట. ఇది అంటే ఇయర్కి కూడా మనకి రెన్యువల్ కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు వెస్టేజ్ వాజ్ అవార్డెడ్ విత్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్. సో చూసారు కదా, ఆల్రెడీ చెప్పాను కదా, అంత విజనరీ లీడర్స్ ఉన్నారు, ఎక్సలెంట్ మేనేజ్మెంట్ ఉంది. తర్వాత ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీలో కూడా మనం #1. ఇన్నోవేషన్ అంటే ఏంటి? కొత్త ఉత్పత్తులని మనం ఉత్పత్తి చేస్తా ఉన్నాం అనమాట. చెప్పాను కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ ఉన్నాయని మనకి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ ఉండటం, ల్యాబ్స్ ఉండటం వల్ల ఏంటంటే మనం కొత్త వాటిని ఇన్వెంట్ చేస్తున్నాం, ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్తున్నాం అనమాట. సో సో అది ఎవరు చెప్తా ఉన్నారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ అనేవి చెప్తా ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్, గౌతమ్ బాలి వాజ్ హానర్డ్ విత్ ది ప్రెస్టీజియస్ బెస్ట్ సిఇఓ అవార్డ్, అవార్డ్ 2012 అట్ అప్టైన్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఫోరం. సో డైరెక్ట్ సెల్లింగ్ ఫోరంలో మన సిఇఓ గారికి 2012లో బెస్ట్ సిఇఓ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, వెస్టీజ్ వాజ్ అవార్డెడ్ యాజ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ ఏషియా. సో లీడర్స్ ఏషియా అనేటువంటి దాంట్లో, అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ ఏషియా అనేటువంటి దాంట్లో అవార్డు కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. మంచి బ్రాండ్ ఏవైతే డైరెక్ట్ సెల్లింగ్లో బ్రాండెడ్ అని కొన్నిటిని మనం అంటాం కదా, సో ఆ బ్రాండెడ్ అండ్ లీడర్స్ ఏషియా అనేటువంటి అవార్డు అనేది జరిగింది మన మన యొక్క వస్తువులకి. సో వెస్టేజ్ అప్గ్రేడెడ్ ISO 901 అండ్ 2015 సర్టిఫికేషన్ 2017, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ జిఎంపి అండ్ ISO సర్టిఫైడ్ అండ్ హలాల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి దీంట్లో మనకి. ఓకేనా. సో ఎందుకు హలాల్ సర్టిఫికేషన్ అంటే, మనకి ఎక్కువగా చూస్తే సౌదీ అరేబియా, దుబాయ్, ఘనా ఇలాంటి ముస్లిం కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట మన ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసేవంటి వాళ్ళలో. సో ఈ ముస్లిం కంట్రీస్కి కావాలంటే ఖచ్చితంగా కూడా ఏదైతే నాన్ వీగన్ ఫుడ్స్ ఉన్నాయో, వాటికి సప్లిమెంట్స్ ఉన్నాయో, వాటికి హలాల్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ. సో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా హలాల్ సర్టిఫైడ్ ఉన్నది కాబట్టి ఎవరైనా వాడచ్చు అనమాట. సో ఓకే, అది మనకు ఉన్నటువంటి అవార్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్. సో దాంతోపాటు సో చూడండి, ఎస్,
ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్. సో ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చెప్పాను కదా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి. చూడండి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ అండ్ స్టీమ్ లైన్ ప్రాసెస్ ద కంపెనీ విత్ ది హైయెస్ట్ గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని. చూడండి, గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రొడక్టివిటీ లైన్స్ ఉన్నాయన్నమాట మనకి. సో చూడండి, ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట మన కంపెనీకి సంబంధించి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది ఎలా జరిగిద్ది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ హౌస్ అండ్ R&D ల్యాబ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. సో చూడండి, ఇన్నోవేషన్స్ ఏవైతే చేస్తున్నారో, కొత్తగా కనుక్కోబడుతున్నాయో వాటన్నిటికి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ లెవెల్ క్వాలిటీ స్టాండర్డ్స్. మనకంటూ ఇప్పుడు బయటోడు ఎవడో కాదు మన ప్రోడక్ట్ని టెస్ట్ చేసేది, మనల్ని మనం కూడా టెస్ట్ చేసుకుంటాం అనమాట. సో దానికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది మనకి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదైతే తయారవుతుందో, ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా మనల్ని మనం టెస్ట్ చేసుకున్న తర్వాతే మనం గ్లోబల్గా టెస్టింగ్కి పంపిస్తాము. ఆ తర్వాత దాన్ని మార్కెటింగ్కి రిలీజ్ చేస్తారనమాట. సో అన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చెప్పాను కదా, GMP అండ్ ISO సర్టిఫైడ్, హలాల్ సర్టిఫైడ్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా హలాల్ సర్టిఫైడ్, GMP సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్, SGS సర్టిఫైడ్. సో ఇన్ని సర్టిఫికేషన్స్ కూడా మన కంపెనీకి ఉన్నాయి. సో ఓకేనా. సో ఇది మన యొక్క కంపెనీ ప్రొఫైల్. ఓకేనా. సో కంపెనీ ప్రొఫైల్ తర్వాత మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ప్రొడక్ట్ ప్రొఫైల్ గురించి కూడా ఒక్కసారి చెప్తాను. సో చెప్పాను కదా, మనకి దాదాపు 450కి పైగా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుందని. సో దాంట్లో మనకి సంబంధించి ఏంటి, ఆరోగ్య సంరక్షణ, హెల్త్ కేర్కి సంబంధించి, తర్వాత వెస్టీస్ ప్రైమ్కి సంబంధించి, ఆయుష్ అంతే, అంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయి. తర్వాత పర్సనల్ కేర్ ఉంది, తర్వాత కాస్మెటిక్స్ ఉన్నాయి, తర్వాత హోమ్ కేర్ ఉంది, అగ్రికల్చర్, వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్, షార్ప్ అప్లయన్సెస్. సో ఇవన్నీ ఉన్నాయి, ఒక్కసారి చూసేద్దాం వాటిని కూడా. సో బ్రీఫ్గా. సో చూడండి, ఎస్, మనకు ఉన్నటువంటి సప్లిమెంట్స్ రేంజ్లో చూడండి, ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అంటే ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచేదానికి మన సప్లిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? సో అందుకే కదా, మనలో ఉన్న బాడీలో ఉన్నటువంటి న్యాచురల్గా ఉండేటువంటి ఇమ్యూనిటీని బిల్డ్ చేయడం కోసమే అనమాట. సో వాటిల్లో మెయిన్లీ చూడండి, స్పిరులినా, నోని, కొలెస్ట్రమ్. స్పిరులినా, సో సముద్రపు నాచుతో తయారైంది ఇమ్యూనిటీకి. నోని ఫ్రూట్ ఎంత మంచిదో అందరికీ తెలుసు. సో తర్వాత కొలెస్ట్రమ్, ఆవు మురుపాలతో తయారు చేసేది. అలోవెరా, ఆమ్లా, ఉసిరికాయ, కలబంద. సో వీటన్నిటితో తయారు చేసేటువంటి ఇమ్యూనిటీ ప్యాక్ అనేది ఉందన్నమాట, ఇమ్యూనిటీ బూస్ట్ చేసేదానికి. సో నెక్స్ట్ వచ్చేసి కార్డియో కేర్. ఏదైతే మనం ఈ రోజుల్లో హార్ట్ హెల్త్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో హార్ట్ హెల్త్ అనేది చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అవుతున్నాయి, కాబట్టి హార్ట్ హెల్త్కి సంబంధించి కూడా మన దాంట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్లీ మనందరం కూడా డెమోస్ చూస్తుంటాం. ఫ్లాక్స్ ఆయిల్. సో చూడండి ఎంత ప్రైమ్ కేటగిరీలో ఉందో. సో ప్రైమ్ కేటగిరీ కాదు, జస్ట్ సప్లిమెంట్ కేటగిరీలో ఫ్లాక్స్ ఆయిల్, Q10, లార్జినైన్. సో ఇవి కార్డియో హెల్త్, హార్ట్కి సంబంధించి. ప్రతి ఒక్క ఆర్గాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, ఆ తర్వాత కాపాడుకోవడం కోసం ఈ సప్లిమెంట్స్ అనేవి తయారు చేయబడుతున్నాయి. తర్వాత గ్లైసమిక్ హెల్త్. సో ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి నీమ్ అంటే వేపతో తయారు చేసినవి. తర్వాత స్టివియా, షుగర్ ఫ్రీకి సంబంధించినవి. తర్వాత దీంట్లో ఇంకా గ్లూకో హెల్త్ అని ఉంది. ఈ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్లైసమిక్ హెల్త్కి హెల్ప్ చేస్తాయి. తర్వాత ఫిట్నెస్ అండ్ డైటరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్స్. సో ఎవరైతే డైట్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఫిట్నెస్కి సంబంధించి. సో ఈ మధ్య కొత్తగా సెల్యులీన్ అనే ప్రోడక్ట్ కూడా లాంచ్ చేయడం జరిగింది మన కంపెనీ. సో మీ అందరికీ తెలుసు, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి. సో ఆ విధంగా ఫిట్నెస్ అండ్ డైట్ ఉంది. తర్వాత డీటాక్సిఫికేషన్కి సంబంధించి ఉన్నాయి. సో ఫైబర్, గ్యానోడెర్మా, డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్, ఐ సపోర్ట్ అండ్ కర్క్యూమిన్ ప్లస్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సూల్స్ని కూడా మనం తయారు చేస్తా ఉన్నాం, పసుపుతో తయారు చేసేవి. సో ఈ విధంగా ఏదైతే డిటాక్సిఫికేషన్ కోసం, రిజనరేషన్ కోసం మనం చాలా ప్రైమ్ అంటే ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఉమెన్ హెల్త్కి సంబంధించి. సో
ఇంకొక మాట చెప్పాలంటే మనకున్నటువంటి 5 crore డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఆల్మోస్ట్ 70% మనకి లేడీసే ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే మన కంపెనీ మెయిన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా మన కంపెనీ ముందుంది. దాంతోపాటు ఉమెన్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఉమెన్స్ హెల్త్కి సంబంధించినటువంటి ఎక్సలెంట్ సప్లిమెంట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. సో చూడండి, ఐరన్ ఫోలిక్, శతావరి మ్యాక్స్, అయితే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటికీ క్రాన్బెర్రీ, తర్వాత హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సిల్స్, ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఉమెన్ హెల్త్ అండ్ ఉమెన్ హైజీన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా మన కంపెనీ లాంచ్ చేస్తూ ఉందన్నమాట. అవైలబుల్గానే ఉన్నాయి ఇప్పుడు. సో జస్ట్ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్కి సంబంధించి ఏవైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎస్ ఆయుష్ అంతే, సైన్స్ ఆఫ్ వెల్నెస్ అనమాట. ఆయుష్ అంతే అనేవి ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ కూడా ఆయుర్వేదిక్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో వీటిల్లో ప్రోకార్డ్ అని, రెస్పో కేర్ అని, టాక్స్ క్లీన్ అని, తర్వాత లివర్ హెల్త్, ఈ ప్రోకార్డ్, ఇలాంటి అన్ని అవయవాలకు సంబంధించినటువంటి సప్లిమెంట్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఒకసారి గమనిస్తే లీడర్స్, మన యొక్క ఈ సప్లిమెంట్స్ తయారు చేసేదానికి కానీ లేకపోతే ఇవి ఇచ్చేదాని వెనకాల ఉన్నటువంటి ఆ, అద్భుతమైనటువంటి క్యూర్ ఏంటంటే, అంటే దాని యొక్క ఆ మెకానిజం ఏంటంటే సిఎన్టీ అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటారు అనమాట. సో ఏవైతే మన బాడీలో సెల్స్ ఉంటాయో, కణాలు ఉంటాయో, ఆ కణాల ద్వారానే కణజాలం నిర్మితం అవుతుంది. కణజాలం ద్వారా కండరం అవుతుంది. కండరమే అవయవం అవుతుంది అనమాట. సో మనం రిపేర్ చేయాల్సింది ఏంటి ఇప్పుడు? సెల్ని. ఏదైనా ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయిందంటే అది పైన రిపేర్ చేసేది కాదు. ఇంటికి ఇటుకలు ఎంత అవసరమో, అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఇటుకలు ఎంత అవసరమో, బిల్డింగ్ బ్లాక్స్ ఎంత అవసరమో, మన బాడీ తయారవడానికి కణాలు అంత అవసరం. సో ఈ సెల్స్ ని రిపేర్ చేసేటువంటి ప్రక్రియ అనమాట సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. కణాలని రిపేర్ చేసి కణాలని మళ్ళీ రియాక్టివేట్ చేసేటువంటి థెరపీ అనమాట మనది. అందువల్లనే మన సప్లిమెంట్స్ వాడటం వల్ల ప్రతి ఒక్కరికి పాజిటివ్ రిజల్ట్ ఎందుకు వస్తుందంటే, ఎస్ ఇది సిఎన్టీ బేస్ మీద పనిచేస్తాయి కాబట్టి. సో ఎస్, ఆ విధంగా ఆయుష్ అంతే ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్, ఆయిల్స్ ఏదైతే, సో ఈ ఆలివ్ ఆయిల్ అనేది లేదండి ఇప్పుడు. సో మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది చెప్తున్నారు, వండర్ఫుల్ ప్రోడక్ట్. అది తౌడుతో తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి ఆ విధంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉన్నాయి. తర్వాత రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ ఉన్నాయి. ఎవరైతే కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగుతున్నారో వాళ్ళకి రీప్లేస్మెంట్గా ఇవి. బ్రేక్ఫాస్ట్ సెరల్స్, సో టీ, కాఫీ, ప్రోటీన్ పౌడర్స్, ఇవన్నీ హెల్త్ ఫుడ్స్ ఉన్నాయి. తర్వాత ఎస్, ఓరల్ కేర్, ఏదైతే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కేటగిరీ ఇది అని చెప్పొచ్చు. సో చూస్తే టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రషెస్, తర్వాత మౌత్ ఫ్రెషనర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో పర్సనల్ కేర్ ఉంది మనకి. సో వింటర్ సీజన్లో మనందరూ చాలా మంది యూజ్ చేస్తుంటారు పర్సనల్ కేర్. సో మాయిశ్చరైజర్స్ అయితేనేమి, తర్వాత స్కిన్ క్రీమ్స్, ఫేస్ వాషెస్, ఇలాంటివన్నీ ఈ కూడా మనకి పర్ఫ్యూమ్స్, సోప్స్, సో షాంపూలు, ఇవన్నీ కూడా పర్సనల్ కేర్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో చూస్తే నెక్స్ట్ ఉమెన్ హైజీన్. ఇందాక చెప్పాను కదా, ఉమెన్ ఎక్కువ ఫోకసివ్గా ఉంటుంది మన కంపెనీ అని. ఎందుకంటే శ్రీమూర్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఉమెన్ హైజీన్కి సంబంధించి డ్యూ గార్డెన్ నాప్కిన్స్, శానిటరీ ప్యాడ్స్, ఇది ఒక రెవల్యూషన్ అనే చెప్పొచ్చు. సో ఏదైతే బయట వాటి వల్ల హార్మ్ఫుల్నెస్ ఉందో, బయట వాటి వల్ల క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయో లేడీస్లో, వాటన్నిటిని మనం తగ్గించడం కోసం ఏంటంటే నాప్కిన్స్ని కూడా డిజైన్ చేశారనమాట. అంత కీన్ అబ్జర్వేషన్లో ఉంటుంది హెల్త్కి సంబంధించినటువంటి ఇదిలో. సో నెక్స్ట్ హై వెస్ట్ అని, సో ఫ్లోర్ క్లీనర్స్, కిచెన్ ఐటమ్స్కి సంబంధించి, ఆ, తర్వాత డిష్ వాషర్స్, తర్వాత టాయిలెట్ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎస్, అగ్రికల్చర్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సో అగ్రికల్చర్ అంటే చూసారు కదా, హెల్త్ ఫోకస్ ఇవ్వని అంటున్నాం కాబట్టి పంటలో నుంచే మనకి నాణ్యత అనేది రావాలా. పంటలో నుంచి మనకి కొంత కల్తీ జరగడం వల్ల ఏంటంటే కెమికల్స్ వాడటం వల్ల మనం జబ్బులు పాలవుతున్నాం కాబట్టి వాటిని తగ్గించడం కోసం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ఇది ఇజ్రాయెల్ దేశం టెక్నాలజీతో కొలాబరేట్ అయ్యి ఇజ్రాయెల్ సైంటిస్టులతో చేత తయారు చేయటువంటి ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో ఇవి వాడటం వల్ల ఏంటంటే మనం ఫుడ్ అనేది, క్రాప్ అనేది న్యాచురల్గా తీసి ఫుడ్ని హెల్తీగా ఇవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళకి. దాని ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు అవుతుందని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఎస్, ట్రూమెన్ ఎవరైతే ఆ, ఆ మగవాళ్ళకి సంబంధించి బయోయాక్టివ్ ఫార్ములాతో ట్రూమెన్స్కి సంబంధించిన ఐటమ్స్ తయారు చేశారు. సోప్స్, ఫేస్ వాషెస్ అవి, తర్వాత పర్ఫ్యూమ్స్, తర్వాత మిస్ట్రీ ఆఫ్ మిలాన్, లేడీస్ యొక్క ఆరోగ్యంతో పాటు అందాన్ని మరింత పెంచే దానికోసం ఏవైతే మనకి స్కిన్ కేర్ ఐటమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనల్ని ఆఫర్ చేస్తూ ఉంది. సో SF9 స్కిన్ ఫార్ములా 9 అందుట్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు స్కిన్ ఫార్ములా 9. సో ఇవి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నాయి. ఆడవాళ్ళ యొక్క
ఇన్సైడ్ బ్యూటీనే కాదు, ఇన్సైడ్ బ్యూటీని మన సప్లిమెంట్స్ క్యూర్ ఇస్తే అవుట్ సైడ్ బ్యూటీని మన యొక్క స్కిన్ ఫార్ములానైనా అనేది కూడా పెంచుతాయి అన్నమాట. సో కాబట్టి లేడీస్ ఫోకసివ్ అని చెప్పాను కాబట్టి ఎక్కువ స్కిన్ కేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో, లేడీస్ కి సంబంధించిన వాటిలో. ఎస్, నెక్స్ట్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్స్. సో ఏదైతే వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయో, వాటర్ ప్యూరిఫైయర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన డైలీ లైఫ్ లో మనం తాగే వాటర్ ద్వారానే ఏ డిసీజ్ అయినా వస్తుంది కాబట్టి ఆ వాటర్నే మనం ప్యూరిఫైడ్ గా మంచి వాటర్ తాగి మంచి హెల్త్ ని సాధించవచ్చు అన్న ఉద్దేశంతో వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా స్పెషల్ గా జపాన్ టెక్నాలజీ తోటి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఫర్ కంప్లీట్ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ, సో ప్యూర్ వాటర్ త్రూ రెవల్యూషనరీ డిస్రప్టర్ టెక్నాలజీ ఫర్ ది కంప్లీట్ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. ఎస్, వాటర్ ద్వారానే మనకి సిఎన్టీలో మెయిన్ ఇంపార్టెంట్ వాటరే, అవునా కదా? కణాల్లో వాటర్ ఉంటుందా లేకపోతే పెట్రోల్ డీజిల్ ఉంటుందా? నీళ్ళే ఉంటాయి. కాబట్టి మన బాడీ అంతా నీళ్లతోటి నిర్మితమైంది కాబట్టి ఎక్కువ. సో ఆ వాటర్ని, మంచి వాటర్ని తాగడం ద్వారా ఏంటంటే మనకి ఈ విధమైనటువంటి హెల్త్ అనేది సాధ్యమవుతుందని ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి. సో దీని గురించి మనందరికీ తెలుసు, 6 స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్, యూవి టెక్నాలజీ. సో అన్నీ ఉన్నాయి, ఆర్ఓ మెంబ్రేన్, ఇవన్నీ కూడా హై క్వాలిటీ మెటీరియల్స్, మెడికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయడం జరుగుతుందని చెప్పాం. సో నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఇవన్నీ కూడా మన కంపెనీ అనేది ఆఫర్ చేస్తుంది ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఎందుకంటే ఎస్, మనకు అందరికి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మన ఇండియా అనేది చాలా పూర్ ప్లేస్ లో ఉందన్నమాట. సో కాబట్టి దీనివల్ల చాలా మందికి ఏంటంటే రెస్పిరేటరీ సమస్యలు, అంటే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని తగ్గించుకోవడం కోసం ఏంటంటే కంపెనీ మనకి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇండోర్ పర్పస్ కోసం, ఓకేనా? సో ఎస్, నెక్స్ట్ హెల్త్ కేర్. సో ఇవన్నీ ఇన్ని రకాల వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని మనకి కంపెనీ అనేది ఇస్తా ఉందన్నమాట. మరి మనం ఏం చేయాలంటే, హౌ టు డూ, ఇదంతా ఎలా చేయాలి? ఏం చేయక్కర్లేదు, జస్ట్ యూ విల్ సపోర్టెడ్ బై యువర్ అప్లైనర్. అంటే మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారంటే మీ అప్లైనర్ సపోర్ట్ చేస్తారు. ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారంటే ఆయన అప్లైనర్ సపోర్ట్ చేశాడు. ఏం సపోర్ట్ చేశాడు సార్ అంటే, ఎస్, ఏం లేదు లీడర్స్, ఏదైతే అప్లైనర్ చేస్తున్నాడో, అప్లైనర్ ఏదైతే చేస్తూ సక్సెస్ఫుల్ అప్లైనర్ ఏదైతే చేస్తున్నాడో, నోట్ దిస్ పాయింట్, సక్సెస్ఫుల్ అప్లైనర్ ఏదైతే చేస్తూ వెళ్తున్నాడో, ఎలా అయితే సక్సెస్ అవుతున్నాడో, అతను ఏం చేస్తున్నాడో అతన్ని చూసి నేర్చుకొని అతని హెల్ప్ ద్వారా మనం ఎస్ ముందుకెళ్తూ టీంని బిల్డ్ చేస్తే ఎస్ ఈ సక్సెస్ అనేది ముందుకు వస్తుంది. అంటే టీంని బిల్డ్ చేయడం అంటే నథింగ్ బట్ నా 10 మందికి హెల్త్ ఇచ్చి 10 మందిని నీ టీంలోకి తెచ్చుకొని ఎస్ టీం వర్క్ చేస్తే నీకు వెల్త్, హెల్త్ తో పాటు వెల్త్ కూడా వస్తుంది అనమాట. సో ఎస్, ఇది ఎలా అచీవ్ అవ్వాలంటే టుగెదర్, టీమ్ కి అర్థం చూడండి, టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్. ఎస్, మనం టీమ్ గా వర్క్ చేస్తే అందరం కూడా ఎక్కువ సక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో మన గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు చెప్తారు, కలిసి ఉన్నటువంటి ద్రాక్ష పండ్లు కిలో 400 అమ్మితే విడిపోయిన ద్రాక్ష పండ్లు 100 రూపాయలకే వస్తాయంట. సో కాబట్టి ఏంటంటే ఇదంతా టీం వర్క్. ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే ఎస్, టీం వర్క్ ద్వారా సాధ్యమవుతుంది. సో ఎస్, నెక్స్ట్. సో ఇంకా ఇదంతా తెలుసుకొని ఇదంతా విన్న తర్వాత కూడా అయినా కూడా సెర్చ్ చేస్తాం, చూస్తాం అనే వాళ్ళకి దండం పెట్టండి. ఎందుకంటే సో యువర్ సెర్చ్ ఎండ్స్ హియర్. అంటే మీ వెతుకులాట ఏదైతే ఉందో ఇక కంపెనీ గురించి కానీ లేకపోతే ప్రొడక్ట్స్ గురించి కానీ ఏదైతే వెతుకులాట చేసుకుంటున్నారో, ఇంకా కూడా ఎవరైతే డిసైడ్ అవ్వడంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పే మాట ఏంటంటే, ఇక ఆలోచించేదానికి, సెర్చ్ చేసేదానికి ఏం లేదు లీడర్స్. ఎస్, కంపెనీ అన్ని ఇచ్చింది మనకి. ఎస్, ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, పెట్టుబడి పెట్టింది, ప్రొడక్ట్ తయారు చేసింది, తర్వాత దానికి సంబంధించిన రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మన గ్లోబల్ గా మనకి రికగ్నిషన్ ఉంది. సో ఇన్ని ఉన్నాయి, మనం చేయాల్సింది ఏం లేదు. సెర్చ్ చేయడం, టెస్ట్ చేయడం మానేసి జస్ట్ యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్. ఉన్నాయి కదా 7 స్టెప్స్. ఆ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవుతూ హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ అప్లైనర్, సక్సెస్ఫుల్ అప్లైనర్ ఏదైతే చేస్తున్నాడో ఆయన సజెషన్స్ తీసుకుంటూ అలా చేయబట్టుకొని ముందుకెళ్తే మీరు కూడా ఈ విధమైనటువంటి సక్సెస్ అనేది దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎస్, సో యువర్ సెర్చ్ ఎండ్స్ హియర్. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మన యొక్క వెస్టేజ్ కంపెనీ ప్రొఫైల్ అనేది. సో ఎస్, కంప్లీటెడ్. సో థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ అందరికీ. సో నాకు తెలిసి కంపెనీ అర్థమైంది అనుకుంటాను, వెస్టేజ్ ప్రొఫైల్ అనేది. సో ఎవరికైనా ఏమన్నా కొంత నెగిటివ్ ఉన్నా, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరుగుంటే నా సైడ్ నుంచి సారీ, కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.
ఏమన్నా కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ కొంచెం ఒక చిన్న వీడియో ఉంది, షేర్ చేయనా? ఓకే ఓకే, టైం ఎంత ఏమంటుంది అది? 6:37 అయింది. ఒక 5 minutes ఉండొచ్చు. లేకపోతే ఫీడ్బ్యాక్ సెషన్కి వెళ్దామంటే వెళ్దాం. ఓకే, గ్రూప్లో షేర్ చేద్దాం, ఫీడ్బ్యాక్ వెళ్దాం సార్. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ స్టాప్ చేయండి సార్. ఎస్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వండర్ఫుల్ సెషన్ శంకర్ సార్. నిజంగా కంపెనీ కంపెనీ ఏంటి అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి రావాలి. ఆ వచ్చిన డౌట్ని శంకర్ సార్ లాస్ట్లో చెప్పాడు. మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో కంపెనీ ఉంటుందా పోతుందా, కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి దేనికోసం మనం పని చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా శంకర్ సార్ మనకి క్లియర్ కట్గా చెప్పాడు. ఎక్సలెంట్ సెషన్. సో ఇక నుంచి మనం సెర్చ్ చేయటం ఆపేసి వర్క్ చేయటం మొదలు పెట్టాలి. సో దానికన్నా ముందు ఒక 2 పాయింట్స్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను లీడర్స్, గమనించండి. మన వెస్టీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా హెల్త్తో ముడిపడి ఉంది. వెల్త్, వెల్నెస్ ఏదైతే మనకు ఆరోగ్యం నుంచి ఆదాయం వచ్చే ప్రోడక్ట్ కాబట్టి ఇదంతా కూడా భూమి మీద మనిషి ఉన్నంత వరకు ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఉంటుంది కాబట్టి మనందరం కూడా దీంట్లో చేయాలి. అది శంకర్ సార్ క్లియర్గా చెప్పాడు. రెండోది వచ్చేసి మనం ఎవరిని పెట్టుబడి పెట్టి ఇట్లా రూపాయి కూడా, ఇది మనకు తెలుసు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే కంపెనీకి కొన్ని గోల్స్ పెట్టుకుంది. ఎస్, నేను స్టార్టింగ్లో 6గురితో స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు దాదాపు 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు. గోల్ ఇంకా ఎన్ని దేశాలంటే 30 నుంచి 50 దేశాలకు వెళ్ళాలనుకుంటుంది కంపెనీ. ఆల్రెడీ వెళ్తుంది, మన కళ్ళ ముందు చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇంటికి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి. ఎవరైతే వెస్టీలో నిలబడి నేను గెలవాలనుకుంటున్నాను అందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలి. 1947 స్వాతంత్రం వచ్చింది, ఇంతవరకు ఆర్థిక స్వాతంత్రం ఎవరికి రాలి. ఇప్పటికీ కూడా మనం తినటానికి ఉండటానికి ఇబ్బంది పడుతున్నాం. సో దాని నుంచి బయటపడే మార్గం కంపెనీ ఆలోచించి మన ముందు పెట్టింది. ఇన్ని ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రోడక్ట్స్ ప్రతి చోట అవైలబిలిటీ ఉన్నాయి. కంపెనీ ట్రైనింగ్స్ ఇస్తుంది, మీటింగ్స్ ఇస్తుంది, సెమినార్స్ ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం ఏం చేయాలంటే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్. ఐడి అంటే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్. మనకి డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ మనకి ఇచ్చేసినట్టే. ఏదన్నా చిన్న వ్యాపారం చేయాలి, థమ్స్అప్ కానీ లేదంటే ఇంకోటి ఏదైనా టీ కొట్టు సంబంధించి టీ పొడి వ్యాపారం కానీ లేదా ఏదైనా కావచ్చు, షాంపులు, సంతూర్ సోపులు, ఇట్లా ఒక బ్రాండ్ని మనం కనుక ప్రమోట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ అని ఇస్తారు మనకి. ఒక్క బ్రాండ్ ప్రమోట్ చేయడానికి దాదాపు 10 లక్షలు డిపాజిట్ చేసి ఆ సంతూర్ అనే డిస్ట్రిబ్యూటర్ కందుకూరు మొత్తం నేనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పటానికి 10 లక్షలు డిపాజిట్ చేయాలి. లేదు ఒంగోలు లాంటి సిటీలో పెట్టాలి మినిమం 1 కోటి రూపాయలు. ఒక వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మీకు అందరికీ తెలుసు అది. కానీ వెస్టీజ్ మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే నువ్వు ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్వి, ఈ కంపెనీలో ఉన్న 450 రకాల ప్రొడక్ట్స్ నువ్వు డిస్ట్రిబ్యూటర్వి. అంటే మనకి ఓన్లీ రూపాయి పెట్టుబడి లేకుండా నువ్వు ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేసుకో, నేను నీకు పర్మిషన్ ఇస్తున్నానని చెప్పింది. సో కంపెనీ గోల్స్ ఉన్నాయి, రీచ్ అవుతుంది. మనం ఏదైతే గోల్ చెప్తున్నామో ఆ గోల్ రీచ్ అవడానికి శంకర్ సార్ చెప్పినట్టు ఈ ప్రొఫైల్ మొత్తం మనకు అర్థమైన ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఈ క్షణం మనం పని మొదలుపెట్టి మనం ముందుకెళ్ళి మన యొక్క డ్రీమ్స్ని, గోల్స్ని అచీవ్ చేస్తూ సమాజానికి ఎంతో కొంత ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం లీడర్స్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ మీరు చెప్పిన దాంట్లో కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంపెనీ చూసుకుంది. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యూజ్ చేయాలి. యూజ్ చేసి బాగుంటే ఆ బాగున్న విషయాన్ని కొంతమందికి చెప్పి నీకు ఏదైతే ఐడి ఇచ్చారో ఆ ఐడి కింద కంపెనీ యొక్క సేల్ని పెంచాలి. మనం కంపెనీ సేల్ని పెంచడం ద్వారా నువ్వేదైతే ఈ నెలలో చేసిన బిజినెస్ ఉందో ఆ బిజినెస్ నుంచి నీకు షేర్ ఇస్తానంటుంది వాటా. చాలా క్లియర్గా ఉంది. శంకర్ సార్ జర్నీ చూస్తే 100 రూపాయలతో స్టార్ట్ అయ్యి ఈ రోజు దాదాపు 38,000 రూపాయలు హైయెస్ట్ చెక్. ఈ నెల రేపు రాబోయే చెక్కులు దాదాపు 40,000 రూపాయలు దాటబోతుంది. అంటే కంటిన్యూషన్గా గ్రోత్ ఉంటుంది మన ఇన్కంలో. మనం ఈ నెల 10 రూపాయలు పని చేస్తే నెక్స్ట్ నెల 100 రూపాయలకు పని చేయొచ్చు, ఆ తర్వాత 1000 రూపాయలకు పని చేసుకోవచ్చు. అంటే నువ్వు ఎంత పని చేసుకుంటే అంత. నేను పని చేస్తే పైన పోతున్న సిస్టమ్ లేదు కాబట్టి దయచేసి ఇవన్నీ అందరం కూడా అర్థం చేసుకుంటూ ఖచ్చితంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మనకి కంపెనీ ప్రొఫైల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ శంకర్ సార్. వన్ సెకండ్, మీరు చాలా ప్రొఫెషనల్గాను, చాలా క్లారిటీగాను, చాలా నీట్గాను అందరికి అర్థమయ్యే రీతిలో మీరు కంపెనీ ప్రొఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సో వండర్ఫుల్ లీడర్. మీరు ఏదైతే పర్సనల్గా మీరు గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అన్ని కూడా నెరవేరాలని మీకు రైట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. గమనించండి లీడర్స్, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ మేడం కూడా. ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ
కంపెనీ యొక్క ప్రొఫైల్ చూసి ఇంత బాగుంది. అదేవిధంగా సపోర్టింగ్ సిస్టమ్ ఇక్కడ చాలా హెల్ప్ చేసేదానికి అందరూ ఉన్నారు. ప్రోడక్ట్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి. ప్రోడక్ట్స్ రిజల్ట్ వస్తున్నాయి. ఎన్ని గమనించి శంకర్ సార్ రీసెర్చ్ చేసి ఇది రైట్ ప్లాట్ఫామ్ అని నమ్మటం ద్వారా జస్ట్ ఇప్పుడు ఎన్ని నెలలు సార్ మీరు ఫుల్ టైం అది చేయబట్టి పార్ట్ టైం సార్ పార్ట్ ఎన్ని టైం గా నెలలు? అంటే సీరియస్ గా వర్క్ చేయబట్టి ఒక 9 మంత్స్ 8 9 మంత్స్ అవుతుంది సార్. 9 నెలల్లో 40,000కి. ఎస్ సార్. సో గమనించండి లీడర్స్, నేను జాబ్ని తప్పు పట్టట్లేదు, కానీ జాబ్ ఒక్కటే నీ బలం కాదు. జాబ్తో పాటు ఈరోజు రెండో ఇన్కమ్ ఉండాలి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు గవర్నమెంట్ జాబ్ అయ్యిండు కూడా ఎందుకు చేస్తున్నారు ఆలోచించుకోవాలి మనం. సో చాలా మంది మీ అందరికి తెలుసు కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పుడు ఫీడ్బ్యాక్ సెషన్లో నా రిక్వెస్ట్ మళ్ళీ మీ అందరికీ చెబుతున్నాను. ఏం చెప్పాలి సార్ వాహ్ వాహ్ సూపర్ అని కాకుండా ఈ పాయింట్ ఇప్పుడు దాకా నేను తెలుసుకోలేదు, ఈ పాయింట్ నాకు అర్థమైంది సార్. 22 సంవత్సరాల నుంచి కంపెనీ నడుస్తున్న సంగతి నాకు తెలియదు, ఈరోజు ఈ ప్రొఫైల్లో తెలుసుకున్నాను. 9 దేశాల్లో ఉంటుందని నేను తెలియదు, నాకు ఈరోజు తెలిసింది. లేదంటే దీనిలో ఇవి లేవు అనుకున్నాను, ఇది నాకు క్లారిటీ వచ్చింది. లేదన్నా చిన్న డౌట్. ఇలా మీ ఫీడ్బ్యాక్ కనుక ఇవ్వగలిగితే అందరికి ఉపయోగపడితే నా ఉద్దేశం. సో అలానే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సూపర్ సార్, అది సార్, ఇది సార్ అని కూడా చెప్పొద్దు. ఎందుకంటే చెప్పొద్దని కాదు, మన ఫీడ్బ్యాక్ ఇంకొకరికి మళ్ళీ రివ్యూ అవ్వాలి. అది నా రిక్వెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ ఫీడ్బ్యాక్ వెళ్దామా? ఎస్ సార్. ఎస్ సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ. శిరీష మేడం, శిరీష కే, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను. 02 శిరీష కే, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రైట్. మహితా మేడం గుడ్ మార్నింగ్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ప్రోడక్ట్స్ అనేటివి నాకు ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేయాలి అనేది ఇంతవరకు తెలియదు సార్. యాక్చువల్గా చెప్పాలంటే నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. బట్ నాకు ఈరోజు ఈ జూమ్ మీటింగ్ వల్ల ప్రోడక్ట్స్ ఏమేంటివి, ఎలా యూజ్ చేయాలి, బయట మన న్యూ జాయినర్స్కి ఎలా చెప్పాలి, ప్రోడక్ట్ గురించి దాని రివ్యూస్ అనేది చాలా బాగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహితా మేడం. వండర్ఫుల్ లీడర్ మీరు. మొన్న మీరు అడిగారు కాబట్టి ఆ సెషన్ ఇవాళ వచ్చింది. అవును అందుకే సార్, నాకు సెషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. చాలా క్లారిటీగా వచ్చింది సార్ నాకు. సూపర్. మీకోసమే ఇలా చాలా మంది డౌట్స్ ఉన్నాయి. అందుకే ప్రతిరోజు మనం జూమ్ అటెండ్ అవుతూ మన టీం జూమ్ కనుక అటెండ్ చేయించుకోగలిగితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది సెషన్. సో ఇవన్నీ కూడా మన జూమ్ లో డిఫరెంట్ సెషన్స్ డైలీ వచ్చేసి ఒక్కొక్క సార్ వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు, లైఫ్ జర్నీ ఎలా ఉంది, ప్రోడక్ట్స్ గురించి, మన కంపెనీ గురించి ప్రతిదీ చాలా బ్రీఫ్ గా చెప్తున్నారు సార్. నాకు బాగా క్లారిటీ వచ్చింది సార్. మన కంపెనీ గురించి చాలా బాగా తెలుసుకొచ్చింది సార్. ఎన్ని కంట్రీస్ లో ఉంది ఏంటి అనేది కూడా బాగా తెలిసింది సార్. ఈవెన్ గా సూపర్ కొంచెం న్యూ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుస్తుంది సార్. నాకు ప్రతిదీ అర్థమవుతుంది. ఎక్సలెంట్ మేడం. ఖచ్చితంగా జర్నీ చేయాలి. కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుందనే దానికోసం కంపెనీ క్లియర్గా చెప్తుంది. చూస్తే కాదు, మనం వాడి ఆ రిజల్ట్ని షేర్ చేయబడింది. కాబట్టి మనం ఏదైతే వాడుతున్నామో దాని గురించే మనం షేర్ చేయడమే బిజినెస్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ సార్. థ్యాంక్ యూ మహిత మేడం. మీ డైలీ జూమ్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ. ఎస్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి. పెండెం రమేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శివశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరికి ఏ డౌట్లు ఉన్నాయో, అసలు ఈ కంపెనీ ఎక్కడ తయారవుతుంది, అసలు ఎక్కడ ఉంది, ఈ కంపెనీ ఎంత డెవలప్మెంట్, ఏ స్థాయిలో ఉంది, అందరికీ డౌట్లు క్లియర్ అయిపోయినాయి సార్. చాలా వండర్ఫుల్గా చెప్పారు సార్. మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలి. మీలా